హాయ్ పిల్లలు, మన తెలుగు కథల ఛానల్కి స్వాగతం. ఈ రోజు మనం దేవి ఆశీర్వాదంతో రాజుగా ఎదిగిన ధైర్యవంతుడైన రాజకుమారుడు సుదర్శనుడు కథ వినబోతున్నాం. మరి కథ మొదలు పెట్టేద్దామా? చాలా కాలం క్రితం అయోధ్య అనే రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు ధ్రువసంధి. ఆ రాజుకి ఇద్దరు భార్యలు, మనోరమ, లీలావతి. మనోరమకు పుట్టిన కొడుకు పేరు సుదర్శనుడు. లీలావతికి పుట్టిన కొడుకు పేరు శత్రుజిత్తు. ఒక రోజు రాజు అడవిలో వేటకు వెళ్లాడు. అక్కడ ఒక సింహం అతనిపై దాడి చేసింది. పెద్ద పోరాటం జరిగింది. చివరికి రాజు, సింహము ఇద్దరూ చనిపోయారు. ఇప్పుడు రాజ్యం ఎవరు పాలించాలి అన్న ప్రశ్న వచ్చింది. శత్రుజిత్తు తాత యుధాజిత్తు తన మనవడే రాజు కావాలని కోరుకున్నాడు. కానీ సుదర్శనుడి తాత మాత్రం సుదర్శనుడే రాజు కావాలని అన్నాడు. ఇది పెద్ద గొడవగా మారింది. ఆ పోరులో యుధాజిత్తు సుదర్శనుడి తాతను చంపేశాడు. ఇది చూసిన సుదర్శనుడి తల్లి మనోరమ చాలా భయపడింది. తన చిన్న కొడుకుని తీసుకుని అడవిలోని ఒక ఆశ్రమానికి వెళ్ళింది. ఆ ఆశ్రమంలో ఉన్న మహర్షి వారిని ప్రేమగా చూసుకున్నారు. సుదర్శనుడికి మంచి విద్యలు నేర్పించారు. ఒక రాత్రి సుదర్శనుడు నిద్రపోతున్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. అతనికి కలలో జగదంబ దేవి కనిపించింది. ఆమె అతనికి ధైర్యం ఇచ్చి శక్తిని ప్రసాదించింది. కాలం గడిచింది. సుదర్శనుడు పెద్దవాడయ్యాడు. అదే సమయంలో కాశీ అనే రాజ్యంలో శశికళ అనే రాజకుమారి ఉండేది. ఆమె సుదర్శనుడి గురించి విని అతనినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించింది. శశికళ తండ్రి స్వయంవరం పెట్టాడు. చాలా రాజులు వచ్చారు. కానీ శశికళ మాత్రం ఒకటే చెప్పింది, నేను సుదర్శనుడినే పెళ్లి చేసుకుంటాను. చివరికి రహస్యంగా వారి పెళ్లి జరిగింది. వాళ్ళు తిరిగి వెళ్తుండగా చాలా రాజులు దారిలో వారిని ఆపేశారు. యుధాజిత్తు కూడా అక్కడికి వచ్చాడు. పెద్ద యుద్ధం మొదలైంది. అప్పుడు సుదర్శనుడు దేవిని ప్రార్థించాడు. కనుక ఆకాశం వెలిగిపోయింది. జగదంబ దేవి సింహంపై ప్రత్యక్షమయ్యింది. ఆమెను చూసి అందరూ భయపడ్డారు. దేవి తన శక్తితో శత్రువులను ఓడించింది. యుధాజిత్తు మరియు శత్రుజిత్తు కూడా ఓడిపోయారు. సుదర్శనుడు దేవికి నమస్కరించాడు. అప్పుడు దేవి ఇలా చెప్పింది, భయపడకు సుదర్శనా, నువ్వు అయోధ్యకు వెళ్లి రాజుగా పాలించు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. అలా సుదర్శనుడు తిరిగి అయోధ్యకు వెళ్లి రాజయ్యాడు. అతను మంచి రాజుగా ప్రజలను సంతోషంగా పాలించాడు. మోరల్: పిల్లలు, మనకు కష్టం వచ్చినప్పుడు భయపడకూడదు. దేవుడిని నమ్మి ధైర్యంగా ముందుకు వెళ్తే విజయం మనదే. మీకు ఈ కథ నచ్చిందా పిల్లలు? నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. మరియు ఇంకా మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.